విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. మహబూబ్ నగర్ నుంచి రామారావు రాస్తున్నారు, ఆలయాలలో నవగ్రహాలను దర్శించుకునే విధానం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. ఈ నవగ్రహాలని మామూలుగా ప్రదక్షిణాలు చాలా ముఖ్యం. నవగ్రహాలకి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పి 9 గ్రహాలని ఒకే శ్లోకంలో చెప్పేటటువంటి శ్లోకం ఉన్నది. కాబట్టి అది చదువుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే పూర్తిగా చేసినటువంటి ఫలితం వస్తుంది. అలా ఒక్కొక్క గ్రహానికి అవసరం ఉంటుంది. బుధగ్రహానికి ప్రదక్షిణాలు చేయాలి, బుధగ్రహ స్థితి బాగుండలేదు కాబట్టి. అలా బుధగ్రహానికి ప్రదక్షిణం చేయాలంటే అవన్నీ కూడా చక్కగా కూడలిగా ఉంటాయి. అక్కడ ఒక్క బుధుడికి ప్రదక్షిణం చేయలేం. బుధుడికి సంబంధించినటువంటి శ్లోకం చదువుకుంటూ ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనేది బుధుడిది. కాబట్టి ఆ బుధుడిది చదువుకుంటూ బుధుడికి 17 సంఖ్య అవసరం. కాబట్టి 17 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ ఈ బుధుడి శ్లోకం చదువుకుంటే బుధుడి ప్రదక్షిణాలు చేసినట్టు, బుధగ్రహ దోష పరిహారం చేసినట్టు. అట్లాగే శని దోషం, దానికి ప్రదక్షిణాలు చేయాలిస్తే నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం అనే శ్లోకం చదువుకుంటూ 19 సార్లు ప్రదక్షిణాలు చేస్తే. అట్లా కుజుడికి బాగుండలేదు, కుజుడికి చేయాల్స్తే అదే గ్రహాలకి నవగ్రహాలకే చేస్తాం. కానీ మనం దేన్ని లక్ష్యంగా పెట్టుకుని చేస్తామో ఆ లక్ష్య గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రం ధరణీ గర్భ సంభూతం విజ్ఞాన సమప్రభం అని చదువుకుంటూ కనుక చేస్తే 7 సార్లు ప్రదక్షిణం చేస్తే కుజుడికి ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం వస్తుంది. అట్లా మనం ఏ గ్రహానికి లోపం ఉన్నదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రంతో ఆ గ్రహానికి సంబంధించినటువంటి సంఖ్యతో మనం ప్రదక్షిణ చేసేటట్టయితే దాని పరిపూర్ణమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అట్లాగే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యం కూడా వాళ్ళ పాదాల దగ్గర సమర్పించటం చేస్తూ ఉంటారు, దానం చేయటమే కాకుండా. అలాగే ఆ గ్రహాలలో శనిగ్రహం ఉంటాడు కాబట్టి తప్పకుండా శనిగ్రహానికి ప్రదక్షిణాలు చేసినా దానం చేసినా పాద ప్రక్షాళనలు చేసుకోవాలి. తీసుకున్న వాళ్ళు అయ్యేటట్లయితే స్నానమే చేయాలి. ఇలాంటి పరిహారం ఉన్నది. కాబట్టి నవగ్రహ ప్రదక్షిణం అయ్యాక కాళ్ళు కడుక్కోవటం అనేటటువంటిది ఒక సంప్రదాయం ఉన్నది. తప్పకుండా నవగ్రహాలకి అనుబంధంగా ఓ పంపో బావో ఏదో ఉంటుంది కూడా. అట్లా కాళ్ళు కడుక్కుని తర్వాత మిగతా దేవాలయాలను దర్శించుకోవటం మంచిది. అంతేగాని మిగతా దేవాలయాలను దర్శించుకుని తర్వాత ఇక్కడ కనుక ప్రదక్షిణం చేస్తే ఏముందంటే చివరికి కాళ్ళు కడుక్కుని గుళ్ళో నుంచి బయటకు వెళ్ళటం జరుగుతుంది. సహజంగా గుడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోకూడదు. అట్లాగే గుడి నుంచి రాగానే కూడా కాళ్ళు కడుక్కోకూడదు. అంటే కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటాం? మనము అపవిత్రం చేసినప్పుడు, అపవిత్రమైనప్పుడు కడుక్కుంటాం. గుడి నుంచి వచ్చి కాళ్ళు కడుక్కున్నామంటే అర్థం ఏంటంటే మనం అపవిత్ర పని చేసినట్లు, అది గుడికి మనం అపచారం చేసినట్లు. అందువల్ల ముందే ఈ ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని కాళ్ళు కడుక్కుని మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకుని అలా వెళితే అది సరైనటువంటి విధానం. మరి ఉత్తరం చూద్దామండి. కనిగిరి నుంచి మహాలక్ష్మి రాస్తున్నారు, నిత్య పూజలో దేవుడికి నివేదించే పాలను తప్పనిసరిగా కాచాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము భగవంతునికి సమర్పించేటటువంటిది ఇష్టమైన రీతిగా మనం ప్రసాదంగా స్వీకరించేటట్లుగానే మనం సమర్పించాలి. చెడు పదార్థాలు మనం సమర్పించాం. ఎందువల్లంటే అది ప్రసాదం, భగవంతుని సమర్పించకూడదు. మనం స్వీకరించేటప్పుడు కూడా చెడు తీసుకోము. భగవంతునికి మాత్రం చెడు సమర్పించి అది తీసేసి మనం తినటం పనికిరాదు. అట్లాగే మనము పాలు భగవంతునికి సమర్పిస్తే దాన్ని మనం స్వీకరించేటట్టు ఉండాలి. అందువల్ల భగవంతునికి కూడా సమర్పించేటటువంటివి కాచి దానిలో పంచదార వేసి మధురమయంగా చేసి అలా భగవంతునికి సమర్పించటమే పద్ధతి. అది మరీ వేడిగా ఉండటం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. పైగా ఏంటంటే పాలు కాచకండగా పచ్చి పాలు అది మనకి ఆరోగ్యం ఎట్లా కాదో భగవంతునికి కూడా అలా సమర్పించటం అనేటటువంటిది పద్ధతి కాదు. కాచి పంచదార వేసి పవిత్రంగా ఆయనకి ఇష్టమైన రీతిగా చేయాలి. అభిషేకాదుల్లో మాత్రం పచ్చిపాలే చేయాలి. కాచిన పాలు అభిషేకానికి పనికిరావు. కాకపోతే మరి పెరుగు కూడా కావాలి పంచామృతాల్లో కాబట్టి అందుకోసం కొద్దిగా పాలు కాచి వాటిని తోడు వేసి అవి తోడుకునే అవకాశం ఉన్నా లేకపోయినా అది పంచామృతాల్లో దధి కింద చేసేటటువంటి పద్ధతి ఉన్నది. అప్పుడు కాచటం అవసరము. అభిషేకంలో మాత్రం కాచకుండా ఉండటం అవసరము. నివేదనలో మాత్రము కాచి చల్లార్చి పంచదార వేసి సరైనటువంటి ప్రసాదం తీసుకునే రీతిగా మనం తయారు చేసి ఇవ్వటం విధానం. మరి ఉత్తరం చూద్దామండి. నిమ్మగడ్డ నుంచి కమలాకర్ రాస్తున్నారు,
ప్రయాణంలో ఉన్నవారు స్తోత్రాలు పారాయణం చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ స్తోత్రాలు అవి చేసుకునేటప్పుడు పవిత్రంగానే చెయ్యాలి. మన దుస్తులు పవిత్రంగా ఉండాలి. అట్లాగే బూట్ కాళ్లతోనూ పాదరక్షలతో ఉండి మరి పారాయణలు చేయకూడదు. ప్రయాణం చేసేటప్పుడు ఆ పాదరక్షలు వదిలిపెట్టి చేయాలి. పోనీ పాదరక్షలు వదిలిపెట్టి చేయొచ్చు, కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా స్నానం చేశారో లేదో దాని ప్రభావం కూడా మన మీద పడుతుంది. మనకి ఇంత క్రితం ఒక సంఘటన మనకి పేపర్లో వచ్చింది. కేఎస్ గోపాల్ అని చెప్పి అతను యోగా సాధన ప్రదర్శన చేస్తూ పాలిగ్రాఫ్ ప్రయత్నం చేస్తే ఎందుకు రాలేదు అని అంటే ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేయాల. ఏమయ్యా స్నానం చేయకుండా వచ్చి నా కార్యక్రమాన్ని కూడా భ్రష్టు పట్టించారే అని చెప్పి అతను వాళ్ళని పంపించేసాడు. తర్వాత వచ్చింది అతనికి. అంటే ఏమిటంటే మనం స్నానం చేయకపోవటమే కాదు, స్నానం చేయని వాళ్ళు పక్కన ఉంటే దాని ప్రభావం కూడా మన మీద పడుతుంది. అందువల్ల వీలైనంత వరకు శుచిగా ఇంటి దగ్గర చేసుకోవటం ఉత్తమము. సమయం లేదు, తప్పదు, అలాంటప్పుడు మానసికం చేసుకుంటే దోషం ఉండదు. మానసికానికి ఏ దోషం ఉంటుంది కాబట్టి అలా అని చెప్పి పాదరక్షలతో చేసుకోకూడదు. మనం మాత్రము శుచిగా పాదరక్షలు వదిలేసి మానసికం చేసుకునేటట్లయితే ఇక పక్కన ఉన్నటువంటి విషయాలను మనం పట్టించుకోకర్లేదు. అలా మానసికం చేసుకోనప్పుడు మాత్రము చక్కగా ఇంటి దగ్గర పవిత్రంగా చేసుకోవటం మంచిది. ప్రయాణాల్లో అలా చేసుకోవటం మంచిది కాదు. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.